పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు బయటపడడం కలకలం రేపుతోంది. నవంబర్ 15న అంటే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజున ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు టీం కలిసి 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతి పరుల పేర్లతో ట్యాపింగ్ కు పాల్పడ్డారు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లు ఇచ్చాడు ప్రభాకర్ రావు. సాధారణ ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి చెప్పాడు. మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష, వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసింది ప్రభాకర్ రావు టీం. రేవంత్ రెడ్డి, ఈటల, అరవింద్, రఘునందన్ ఫోన్లతో పాటు అప్పటి బీఆర్ఎస్ అధికార పక్ష నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ కోసం ఏకంగా ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేశారు ప్రభాకర్ రావు. శ్రవణ్ రావు ద్వారా సమాచారాన్ని తెప్పించుకుని ప్రణీత్ రావుకి అందించారు. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకి పంపించాడు ప్రణీత్ రావు. భుజంగరావు నేరుగా బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి స్థితిగతులను ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చేవాడని విచారణలో బయటపడింది. ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే వెంటనే అధికార పక్ష నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవాడు భుజంగరావు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించేవారు. వ్యాపారవేత్తలపై దాడుల కోసం టాస్క్ ఫోర్స్ ఓఎస్టీ రాధాకిషన్ రావును వాడారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.